मण्डले चित्प्रभामण्डले प्रोल्लसत्कुण्डले तारकाराजिनी कोशहारावलिस्मेरचारुस्तना भोगभारानमन् मध्यवल्लीवलिच्छेदवीचि समुल्लास सन्दर्शिताकार सौन्दर्य रत्नाकरे वल्लकी भृत्करे I missed the least. I know. లోపల ఇప్పటి వరకు ఎలాంటి ప్రోగ్రాం జరగలేదు. ఇలాంటి ప్రోగ్రాం ఈ ప్రోగ్రాంకి ఆహ్వానించగానే మేము ఖచ్చితంగా వస్తామని మా పాఠశాలకి మా విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చినందుకు ముందుగా వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఓకే, మా విద్యార్థులు రావడం ఒక ఎత్తు అయితే మా విద్యార్థుల తల్లిదండ్రులు రావడం మరో ఎత్తు. ఏ పాఠశాలలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు రాలేరు. మన పాఠశాలలో జరిగేటువంటి ప్రోగ్రాంకి
ఇంతగా విశేష స్పందన లభించినందుకు మేము గర్విస్తూ మీ అందరికీ పలుకుతున్నాం మా పాఠశాల తరపున స్వాగతం, సుస్వాగతం. నేటి మీ బాలలే రేపటి పౌరులు. నేటి మీ బాలలే రేపటి పౌరులు. 10 సంవత్సరాలుగా మీరు మీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ విద్యార్థుల్ని పాఠశాలకు పంపించారు. ఆ విద్యార్థులు రేపు మహావృక్షమై ఎదిగి తీయనైనటువంటి ఫలాలను అందించబోతున్నారు. ఆ అందించే క్రమం లోపల రెండవ ప్రోగ్రాం వీడ్కోలు ప్రోగ్రాం. ఈ వీడ్కోలు ప్రోగ్రాం ఆది నుంచి అంతం వరకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఆస్వాదించి విద్యార్థులను దీవించి రేపు జరగబోయేటువంటి 10వ తరగతి పరీక్ష లోపల 10/10 కొట్టేటట్టు దీవించండి. అలాగే మూడవ కార్యక్రమం, ముచ్చటగా మూడవ కార్యక్రమం. ఆ కార్యక్రమం ఏంటంటే వార్షికోత్సవం. దాన్ని ఇంగ్లీష్లోనే యాన్యువల్ డే సెలబ్రేషన్ అని చెప్తుంటాం. నిజంగా చాలా గర్విస్తున్నాం మేమైతే ఈ పాఠశాలకి. మేము కొత్తగా వచ్చాం. మా విద్యార్థుల యొక్క సహకారం, మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల సహకారం ఇన్ని లభించాయి. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, సంఘ సేవకులు కావచ్చు, అలాగే దాతలు కావచ్చు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాల వల్ల మేం పాఠశాల చరిత్ర లోపల గత 25-26 సంవత్సరాల చరిత్ర లోపల మొట్టమొదటిసారిగా మా పాఠశాల లోపల యాన్యువల్ డే జరుపుకోబోతున్నందుకు గర్విస్తున్నాం. మేమైతే గొప్పనైనటువంటి కార్యక్రమం. చాలా మంది మా ప్రధానోపాధ్యాయులను కలిసిన చాలా మంది అన్నారంట, ఏంటి గవర్నమెంట్ స్కూల్లో యాన్యువల్ డే చేస్తారా? మొట్టమొదటి మాటకే షాక్ అన్నమాట. అందరు కూడా అవాక్ అయ్యేటువంటి సమాధానమే లభించింది మాకు. అవును, మా పిల్లల యొక్క తల్లిదండ్రులు, మా పిల్లల సహకారాలతోటి, సహాయ సహకారాలతోటే మేము యాన్యువల్ డే సెలబ్రేషన్ జరుపుకోబోతున్నాం. నెల రోజుల నుంచి విద్యార్థులు చాలా కష్టపడి కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ నేర్చుకున్నారు. ఆటలు, పాటలు, డాన్సులు, ప్రతి కార్యక్రమాన్ని నేర్చుకున్నారు. వాళ్ళు నెల రోజులుగా కష్టపడుతూ చదువుతో పాటుగా అన్ని రంగాలలో రాణిస్తూ చాలా గొప్పగా నేర్చుకున్నారు. మరి పాద పూజ అయిపోయిన తర్వాత మీకు లంచ్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడే. రుచికరమైనటువంటి భోజనాలు కూడా మన దగ్గర ఉన్నాయి. అది కూడా దాతల సహకారం వల్లనే సాధ్యమైంది. ఇక మధ్యాహ్నం భోజనం తర్వాత తల్లిదండ్రుల యొక్క పాద పూజ. చాలా మందికి పాద పూజన అనేటువంటి ఎక్కడో కాసింత సందేహాన్ని వెలిబెచ్చేటువంటి సందర్భం. మా విద్యార్థి తల్లి తండ్రితో ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా మసులుకోవాలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఏ విధంగా నేర్చుకోవాలి అనేటువంటి దృక్పథంతో పిల్లల లోపల నైతిక విలువల్ని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమం ఏదైతే ఉంటుందో పాద పూజ కార్యక్రమం, ఎక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయము ఇలాంటి కార్యక్రమాన్ని. పిల్లలు ఏ పండగకో, పబ్బానికో, లేదంటే ఏ సందర్భాలలో తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకుంటుంటారు. కానీ విద్యార్థుల యొక్క భవిష్యత్తు తల్లిదండ్రుల దగ్గర, తల్లిదండ్రుల యొక్క పాదాల దగ్గరనే ఉంది అని తిరిగి మళ్ళొకసారి మన చరిత్రను, మన సంస్కృతి సాంప్రదాయాన్ని తిరిగి మేము నేర్పించడమే నిజాయితీ కలిగినటువంటి ఈ ప్రోగ్రాం. ఎక్కడ కూడా విద్యార్థులు ఎదిగినా కూడా ఒక మాట అంటారు, ఎదిగిన ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు. కాబట్టి మీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ మాతృవందన కార్యక్రమాన్ని కొత్తగా శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గత సంవత్సరమే అయినా విశేష స్పందన లభించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఎంత పెద్ద ఎత్తున మీ సహాయ సహకారాలతోటి మేము నిర్వహిస్తున్నాం. దీనికి మీరు అతిథులుగా వచ్చినందుకు విద్యార్థుల తరఫున, పాఠశాల తరఫున, పాఠశాల ప్రధానోపాధ్యాయుల తరఫున మీకు అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ స్వాగతం, సుస్వాగతం మరొకసారి.
కొత్తనైనటువంటి నూతన ఒరబడికి శ్రీకారం చుట్టినటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో అది సరస్వతి పూజ. కుల, మత, ప్రాంత, దేశ, రాష్ట్ర ఇవన్నీ విభేదాలు లేకుండానే మన యొక్క ప్రోగ్రాం అనేటువంటిది చదువుల తల్లి అనగానే ఎవరైనా చెప్పేది ఒకటే, చెప్పండి చూద్దాం ఒకసారి, అమ్మ సరస్వతి దేవి. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సరస్వతి దేవిలే కావాలని కోరుకుంటూ మా పాఠశాలలో సరస్వతి పూజా కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభించబోతున్నాం. అగ్నిం భూతం ప్రణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం ఓం రం అగ్నయే నమః ఇది దీపం ప్రజ్వాల్య దీప్యస్య జాతవేదోపఘ్నం నిరృతిం మమ అశోకశ్చ వ్యమావహ జీవనం చ దిశో దిశః సాధ్యం ద్వ్యర్తి సంయుక్తం అగ్నినా జ్యోతితం మయం గృహాణ మంగళం దీపం త్రైలోక్యదివిరాపహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఇది దీపం ప్రజ్వాల్య అది ఇది కలిపేసే అక్షతలు తీసి దీపం ఇక్కడ వేసి పుష్పాల దగ్గర వేసి నమస్కారం చేయండి. దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్. నమస్కరోమి. ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు పిల్లలందరూ కూడా కుంకుమ ఉంది మీ దగ్గర తీసుకొని మరొకసారి బొట్టు పెట్టుకోండి అందరు కూడా. సార్ మీరు కూడా ఓం అచ్చద ప్రాక్షద ప్రియ మేధాసో అచ్చదాః అచ్చంత పుత్రకాః ఉతవరణ్య దుష్ప్రచ్చద ప్రాక్షదాః ధ్రువంతే నమస్కారం చేయండి మీరందరూ కూడా. ధ్రువంతే రాజా వర్ష్ణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. గణపతి మీద అమ్మవారి ఫోటో మీద అక్షతలు వేయండి. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ప్రసిద్ధిరస్తు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే ధీవం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిజయో భూతే ధ్రువానేతర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజినం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. ఏషామృతిస్థో భగవాన్ మంగళాయతనం హరి లాభస్తేషాం యేస్తేషాం కుశస్తేషాం పరాభవ ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దన ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి హిరణ్యగర్భాభ్యాం నమః శచీవరందరాభ్యాం నమః అరుంధతి వశిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః ఇష్టదేవతాభ్యో నమః కులదేవతాభ్యో నమః గృహదేవతాభ్యో నమః. అక్షతలు వేయండి సార్. అమ్మవారి ఫోటో మీద వేసి నమస్కారం. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. చెంబులో నీరు కళ్ళకద్దు. నేత్రాచమ్యా ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః విక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః. ఓం భువ ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తస్య పితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మా పూర్జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరో. శుభాభ్యుదయాత్. జక్లోల గోత్రోద్భవస్య ఇంటి పేరు
पट्लोल अशोक रेड्डी नामधेयस्य धर्मपत्न्याः रमादेवी नामधेयवत्याः तत्पुत्रका पुत्रिका समेतस्य सकुटुम्बस्य अस्य यजमानस्य उट्लगोत्रोद्भवस्य नागेश्वर रेड्डी नामधेयस्य धर्मपत्न्याः अन्नपूर्णा नाम्न्याः समेत तत्पुत्रका पुत्रिका समेतस्य सकुटुम्बस्य अस्य यजमानस्य वेङ्कटशिवकुमार नामधेयस्य धर्मपत्न्याः हैमवती नामधेयवत्याः तत्पुत्रका पुत्रिका समेतस्य सकुटुम्बस्य अस्य यजमानस्य वेणुगोपालाचार्य नामधेयस्य धर्मपत्न्याः श्रीवाणी नाम्न्याः तत्पुत्रका पुत्रिका समेतस्य सकुटुम्बस्य नामधेयस्य विद्यार्थिनः धैर्य वीर्य विजय अभय आयु సుస్వాగతం తెలియజేస్తున్నాం. चिन्तित सकलविध मनोवाञ्छा फलसिद्ध्यर्थम् अस्य एतत् पाठशाला विद्यार्थिनः आगामित दशमकक्षेषु ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి అత్యున్నత శ్రేణిన గౌరవనీయులైనటువంటి శ్రీ సోమిరెడ్డి సార్ గారిని కర్తాల ధనలతోటి విద్యార్థులు ఆహ్వానించగలరని మరొకసారి మనవి చేయడమైనది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఆహ్వానాన్ని మన్నించి మా శ్రీ మహాసరస్వతి షోడశోపచార పూజాం అహం కరిష్యే అంటే బ్రాహ్మణుల ద్వారా అంటే ఇప్పుడు నా ద్వారా ఇక్కడ జరిగిన ద్వారా మీ అందరి కోసం అని చెప్పేసి మనం ఇక్కడ పూజ చేస్తున్నాం. తదాంగత్వేన ఆదౌ కలశ గణాధిపతి పూజనం చ కరిష్యే కలశేన గంధ పుష్పాక్షతేరభ్యర్చ ఆ కలశంలో కొన్ని అక్షతలు వేయండి. అర్చద రెండు గింజలు అర్చద ప్రార్చద ప్రియ మేధాసు అర్చద అత్యంత పుత్రగా ఉదవరండ దృష్పర్చద ప్రార్చద కొంచెం పుష్పంతో గంధం చిలికరించండి. గంధద్వారాంగురాదర్శాన్ని చ పుష్టాంగరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం త్వామిభవపక్వయే శ్రియం ఒక పుష్పాన్ని కాడ లోపలికి వేసి పెట్టండి. అయనేతే పరాయనే దూర్వారోహత పుష్పణి హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే దాన్ని చేపించండి సార్. కలశస్య పూర్వద్వారే ఋగ్వేదమావాహయామి దక్షిణద్వారే యజుర్వేదమావాహయామి పశ్చిమద్వారే సామవేదమావాహయామి ఉత్తరద్వారే అథర్వవేదమావాహయామి. कलशस्य मुखे विष्णुः कंठे रुद्रसमाश्रितः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृघना सुधा कुक्षोदुस्सागरः सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदो यजुर्वेदः सामवेदो ह्यधर्वणः अंगैश्च सहिता सर्वे कलशाम्बुसमाश्रितः अकलशे शुद्धावति पवित्रे परिशिच्यते उक्तेर्यज्ञेषु वर्धते ओम आपो वा इदगुं सर्वं विश्वाभूतान्यः प्राणाव आपवशवाप अन्नमाप अंसमाप सम्राडाप विराडाप स्वराडाप चिन्तागुस्यापो ज्योतिगुस्यापो यजुगुस्यापः सत्यमापः सर्वा देवता आपः भूर्भुवस्वरों आपोम. ఆ పుష్పాన్ని చేతితో పట్టుకొని లోపల తిప్పండి. ముంచి గంగే ఉండవే కాడ పట్టుకొని తిప్పండి లోపల. गंगे यमुने च वा गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु आयान्तु श्री महासरस्वती देव पूजार्थम. 6th class students be careful. चंबुरो नीली ताने में चला देविनहासं प्रवक्ष यजमान आत्मानं मीर కూడా వినెత్తుకొని अपवित्र पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा स्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः. गोविंदेति सदा स्नानं गोविंदेति सदा जपं गोविंदेति सदा ध्यानं सदा श्री गोविंद कीर्तनम्. पुंडरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः. Sixth class students అక్కడ
గ్రూప్ కావద్దమ్మా, ఒకరిద్దరు మాత్రమే వాటర్కి వెళ్ళాలి. అట్లా మీరు గ్రూప్ వెళ్ళకండి. లాస్ట్ గణపతి హవామహే కవిం కవీనా నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పరన్నో దేవశీలకాననం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం వరద సర్వజనం మే వశమానయ స్వాహ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. ఆసనం సువర్ణరత్న సింహాసనం సమర్పయామి. ఆ పుష్పంతో దాని మీద 5 సార్లు నీళ్ళు చిలకరించండి. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, ఔపచారిక స్నానం సమర్పయామి. నమో భ్రాతపదయే నమో గణపతయే నమ ప్రమథపదే నమస్తే. అన్యం వృషాభిధేను సుదగా పూయమానః అభిచంద్రావక్షుమేనో హిరణ్యభ్యస్మాన్ దదినో దేవసోమః. యజ్ఞోపవీతార్థే అక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం ఆయుష్యవగ్రం ఋతమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. అలంకరణార్థం ఆభరణీయార్థం అక్షతాన్ సమర్పయామి. అయనేతే పరాయణే దూర్వారోహంత పుష్పణీ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే గర్భాంధారయామి. బాయ్స్ పుష్పాన్ని కొన్ని బెంచెస్ ఐడెంటిఫికేషన్ చేసుకోండి. మంచిగా వేయండి, కూర్చోవడానికి వచ్చే వేయండి. దాంట్లో గంధం చిలకరించండి. గంధద్వారా దురాదృశాన్ని పుష్టాంకరీషుడి ఈశ్వరీకం సర్వభూతానాన్వామిగోపక్వయే శ్రియం హరిద్రాచూర్ణం సమర్పయామి. పసుపు వేయాలి, పసుపు కుంకుమ. ఇక మర్ద శరీరాంగ్యం స్వరూపేదీశ్వరి హస్తముద్రాంకుశాధార్యద్రామాతృకాంచేత్ కుంకుమాత్ విలేపనం సమర్పయామి. కైలాసవాసిని దేవి కస్తూరి తిలకాధరి కాళింది గిరిజా గౌరీ కుంకుమామాతృకాంచేత్ సుగంధ పరిమళ పడవాస ద్రవ్యాన్ని సమర్పయామి. పుష్పై పూజయామి. ఓం సుముఖశ్చైకతంతశ్చ కపిలో గజకర్ణికాలంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపతిర్గణాధ్యక్షో బాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ష్ణ హేరంబ స్కందపూర్వజః. షోడశైతాని నామాని పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. ధూపం ఆఘ్రా జాతమగ్నిం కల్గం సంభ్రామైగుంజనానాం ఆసన్నాత్మాతు జనయంతు దేవాః. ధూపం ఆగ్రాపయామి. ప్రత్యక్ష దీపం సందర్శయామి. ఉద్ధీయేభ్యస్య జాతవేదోపగ్నం నిరరుచిం మమాహ. పశోకశ్చవ్యమావహ జీవనంచ దిశో దిశః. బాహుభ్యాం ఉష్ణోష్ణాభ్యాం ప్రతిగృహ్ణాతు శ్రీమన్మహాగణాధిపతయే నమః. సత్యస్కాల గుడశకల నైవేద్యం నివేదయామి. పూర్వాభూషం త్రాభూషం ప్రచారమర్పయామి. పూరమంగళ నీరాజనం. అదే అదే ప్లేట్లో పెట్టుకో. దాంట్లో కర్పూరం బిలవే 2,000. మా ఆహ్వానాన్ని మన్నించి మా పాఠశాలకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి జస్టిస్ ప్రధానోపాధ్యాయులు శ్రీ రామలింగ సార్ గారు, గౌరవపేట గారికి, అలాగే శ్రీ రాజేశ్వర్ సార్ గారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. మా పాఠశాల తరఫున విద్యార్థులు ఒకసారి గట్టిగా అఫీషియల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఆహ్వానాన్ని మన్నించి మా పాఠశాలకు వచ్చినటువంటి అతిరథ మహారథులు, నేటి అతిథులు శ్రీ రామలింగ సార్ గారికి, అలాగే శ్రీ రాజేశ్వర్ సార్ గారికి దివ్యమంత పుష్పాంజలిం సమర్పయామి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం యదాస్తే మహాగణా. మీ చేతుల అక్షతలు తీసుకోండి. మీరందరూ కూడా, పిల్లలందరూ కూడా చేతులు జోడించండి. నేను చెప్పినట్టుగానే మీరు సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీమన్మహాగణాధిపతయే నమః పుష్పాంజలిం సమర్పయామి నమస్కరోమి అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజనేన భగవాన్ సర్వాత్మికః శ్రీమన్మహాగణాధిపతి దేవత సుప్రీతः ప్రసన్నో వరదో భవతు ఉత్తరే శుభకర్మణ్య నిర్విఘ్నమస్తి భవంతోర్ మహాంతో అనుగృహ్ణంతు ఉత్తరే శుభకర్మణ్య నిర్విఘ్నమస్తు ఉత్తరోత్తరం మహాభివృద్ధిరస్తు పునః పూజాం కరిష్యే మలక్షత్రవేణి చిత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం వీచయామి నృత్యం సందర్శయామి గీతం శ్రావయామి వాయిద్యాన్ ఘోషయామి అశ్వానారోహయామి గజానారోహయామి ఆందోళికానారోహయామి సమస్త శైశోపచార బాల్యోపచార మంత్రోపచార తంత్రోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాన్ సమర్పయామి. ఓం యజ్ఞేన ఆకులు కొద్దిగా కదిలించండి గణపతి ఆకులు కిందికి పట్టుకోండి. ఇప్పుడే కార్యక్రమాన్ని చేసినటువంటి మల్లేశం గౌడ్ గారిని గౌరవనీయులైనటువంటి ఇక్కడ నుండి పిల్లలందరూ కూడా సరస్వతి అమ్మవారి యొక్క పూజ ప్రారంభమవుతుంది కాబట్టి ప్రశాంతంగా ఇక్కడ వాళ్ళు పుష్పాలు అక్షతలు ఏది వేసినా సర్వకరిష్యే. ఓం జాతవేదసే సునభావ సోమవరాదీయతో నిదహాది వేదః సనఃపర్షతతి దుర్గాని విశ్వాన్నావేవ సింధుం దురుతాత్యగ్నిః. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజరీమది ధీనామవిక్రవత్. శుద్ధాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహం హస్తే స్ఫాటికమాలికాం విదధతి పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. యా కుందేందుతుషారహారధవలా యా శుభ్రవస్త్రావృతా యా వీణా వరదండమండితకరా. ధ్యానం సమర్పయామి. ధ్యానం మన ధ్యానం అటే ఉండాలి, అమ్మవారి మీదనే ఉండాలి. ఆవాహయామి. అక్షతలో పుష్పం కడివేయండి అమ్మవారి ఫోటోలో. ఆసనం సువర్ణరత్న సింహాసనం సమర్పయామి. పుష్పంతో 3 సార్లు అమ్మవారి మీద చిలకరి. పాదయోః శంభులోనే ఉన్నారు అదే. పాదయోః మాధ్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. తీసుకోండి, గిన్నె తీసుకోండి, పెట్టుకోండి. టెంకాయ పెట్టదు. యా ఫలనీజ్యా ఫలాపుష్పాయాం చ పుష్పినీ బృహస్పతి ప్రసూతాం చ స్థానాం చ స్వగం హసః. దాంట్లో ఒక చిన్న పుష్పం అన్న 2 తామరపాకులు అన్న వేసుకొని అమ్మవారి మీద చిలకరిస్తూ ఉండాలి, చల్లుతూ ఉండాలి. ఓం కొబ్బరి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీర్మనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషాణం అశ్వపూర్వాం రథమధ్యాం అస్తినాథ ప్రబోధినీం ప్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవజుషదాం కాంస్యో స్మితాం హిరణ్య ప్రాకారామాద్రాం జ్వలంతేం తృప్తాం దర్పయత్నీం పద్మే స్థితాం పద్మవర్ణాం త్వామివ వక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం కార్యక్రమానికి ఇప్పుడే వచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి ఎస్ఎల్సి చైర్మన్ గారు పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీర్మనుపగామిని. సార్ వెల్కమ్ టు గాజువాడ. శ్రీ మహాసరస్వతీ దేవతాభ్యో నమో నమః. స్నానయో స్నానం సమర్పయామి. ఉషదీర్వమాదరః తస్మాదరంగమావహ యక్షయాయ జిన్వధ ఆపో జన యథా శినః. స్నానాంతశుద్ధ ఆచమనం సమర్పయామి. వస్త్రోపవస్త్రార్థ అక్షతాన్ సమర్పయామి. దివ్యకార్పాకవస్త్రం సమర్పయామి. అభివస్త్రాస్నాన్యం వృషాభిధేనావత్సమేనో హిరణ్యభ్యస్వా నదినో దేవసోమః.
अलङ्करणार्थम् आभरणीयार्थम् अक्षतान् समर्पयामि अयनेते परायणे दूर्वारोहन्तु पुष्पणीके रथाश्च पुण्डरीकानि समुद्रस्य गृहायिमे गन्धान् धारयामि श्रीकण्ठं चन्दनं दिव्यं कर्पूरेण सुसंयुतं विलेपनसुरश्रेष्ठं गन्धं श्रीकण्ठचन्दनं समर्पयामि पशु इहमर्ध शरीरांगी हंसरूपी ईश्वरे हस्तमुद्रांकुशाधारी हरिद्रा मातृकार्चेत् यस्सुनन् कुङ्कुमाद्विलेप हरिद्राचूर्णं समर्पयामि कुङ्कुमाद्विलेपनं कैलासवासिनी देवी कस्तूरी तिलकाधरी कालिन्दी गिरिजा गौरी कुङ्कुमा मातृकार्चेत् कुङ्कुमाद्विलेपनं समर्पयामि सुगन्ध परिमलपटवास द्रव्याणि समर्पयामि पुष्पैः पूजयामि जाति करवीर रसाल पुष्पैः बिल्वप्रवाल तुलसीदल मालिकाभ्यां त्वां पूजयामि जगदीश्वरी वासुदेव्या आराम पुष्पाणि मनोहराणि जलाशयस्थानि सुपल्लवानि नानाविध परिमलपत्र पुष्पाणि समर्पयामि अथ अष्टोत्तरशतनाम पूजां మీరందరూ కూడా కుంకుమతో ఇంతకు చూపించినట్టే కుంకుమ వేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ సరస్వతి అమ్మవారి యొక్క అష్టోత్తర శత నామావళి అంటే 108 పేర్లతో అమ్మవారిని ఇక్కడ మనం ఆరాధన చేస్తాం. మీరు అవన్నీ మీరు అనలేరు కాబట్టి సింపుల్గా అందరూ కూడా అనండి. ఓం ఐం మహాసరస్వత్యై నమః. ఓం ఐం మహాసరస్వత్యై నమః. నేను ఇక్కడ ఏది చెప్పినా కూడా నేను వేరే చెప్తూ వెళ్తుంటాను దానిలో ఉన్న నామాలు. మీరు మాత్రం మీ మనస్సులో ఇదే మంత్రాన్ని అంటూ కొద్దిగా కుంకుమ అమ్మ పెన్ను మీద వేస్తూ ఉండండి. కనకూడదు. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం ఐం మహాభద్రాయై నమః. ఓం ఐం మహామాయాయై నమః. ఓం ఐం వరప్రదాయై నమః. ఓం ఐం శ్రీప్రదాయై నమః. ఓం ఐం పద్మనిలయాయై నమః. ఓం ఐం పద్మాక్షై నమః. ఓం ఐం పద్మవక్త్రాయై నమః. ఓం ఐం శివానుజాయై నమః. ఓం ఐం పుస్తకభృతే నమః. ఓం ఐం జ్ఞానముద్రాయై నమః. ఓం ఐం రమాయై నమః. ఓం ఐం పరాయై నమః. ఓం ఐం కామరూపాయై నమః. ఓం ఐం మహావిద్యాయై నమః. ఓం ఐం మహాపాదకనాశిన్యై నమః. ఓం ఐం మహాశ్రయాయై నమః. ఓం ఐం మాలిన్యై నమః. ఓం ఐం మహాభోగాయై నమః. ఓం ఐం మహాభుజాయై నమః. ఓం ఐం మహాభాగాయై నమః. ఓం ఐం మహోత్సాహాయై నమః. ఓం ఐం దివ్యాంగాయై నమః. ఓం ఐం సురవందితాయై నమః. ఓం ఐం మహాకాళ్యై నమః. ఓం ఐం మహాపాశాయై నమః. ఓం ఐం మహాకారాయై నమః. ఓం ఐం మహాంకుశాయై నమః. ఓం ఐం పీతాయై నమః. ఓం ఐం విమలాయై నమః. ఓం ఐం విశ్వాయై నమః. ఓం ఐం విద్యున్మాలాయై నమః. ఓం ఐం వైష్ణవ్యై నమః. ఓం ఐం చంద్రికాయై నమః. ఓం ఐం చంద్రవదనాయై నమః. ఓం ఐం చంద్రలేఖా విభూషితాయై నమః. ఓం ఐం సావిత్ర్యై నమః. ఓం ఐం సరదాయై నమః. ఓం ఐం దేవ్యై నమః. ఓం ఐం దివ్యాలంకారభూషితాయై నమః. ఓం ఐం వాగ్యై నమః. ఓం ఐం గోమత్యై నమః. ఓం ఐం శివాయై నమః. ఓం ఐం జటిలాయై నమః. ఓం ఐం వింధ్యవాసాయై నమః. ఓం ఐం వింధ్యాచల విరాజితాయై నమః. ఓం ఐం చండికాయై నమః. ఓం ఐం వైష్ణవ్యై నమః. ఓం ఐం బ్రాహ్మ్యై నమః. ఓం ఐం బ్రహ్మజ్ఞానైక సాధనాయై నమః. ఓం ఐం సౌధామిన్యై నమః. ఓం ఐం సుధామూర్త్యై నమః. ఓం ఐం శౌచలాయై నమః. ఓం ఐం విద్యారూపాయై నమః. ఓం ఐం విశాలాక్ష్యై నమః. ఓం ఐం బ్రహ్మజాయాయై నమః. ఓం ఐం మహాఫలాయై నమః. ఓం ఐం త్రైమూర్త్యై నమః. ఓం ఐం త్రికాలజ్ఞాయై నమః. ఓం ఐం త్రిగుణాయై నమః. ఓం ఐం శాస్త్రరూపిణ్యై నమః. ఓం ఐం శుభాసుర ప్రమథిన్యై నమః. ఓం ఐం శుభదాయై నమః. ఓం ఐం స్వరాత్మికాయై నమః. ఓం ఐం రక్తబీజ నిహంత్రే నమః. ఓం ఐం చాముండాయై నమః. ఓం ఐం అంబికాయై నమః. ఓం ఐం ముండకాయ ప్రహరణాయై నమః. ఓం ఐం ధూమ్రలోచనమర్దనాయై నమః. ఓం ఐం సురాసుర నమస్కృతాయై నమః. ఓం ఐం కాళరాత్యై నమః. ఓం ఐం కళాధారాయై నమః. ఓం
ऐं रूपसौभाग्यदायिन्ये नमः ओम ऐं वाग्देव्ये नमः ओम ऐं वरारोहायै नमः ओम ऐं वाराह्ये नमः ओम ऐं वारिजासनायै नमः ओम ऐं चित्राम्बरायै नमः ओम ऐं चित्रगंधायै नमः ओम ऐं चित्रमाल विभूषितायै नमः ओम ऐं कान्तायै नमः ओम ऐं कामप्रदायै नमः ओम ऐं मन्द्यायै नमः ओम ऐं विद्याधर सुपूजितायै नमः ओम ऐं श्वेताननायै नमः ओम ऐं नीलभुजायै नमः ओम ऐं रक्तमध्यायै नमः ओम ऐं निरञ्जनायै नमः ओम ऐं हंसासनायै नमः ओम ऐं नीलजङ्घायै नमः ओम ऐं ब्रह्मविष्णुशिवात्मिकायै नमः ओम ऐं महासरस्वत्यै नमः ओम నేను చెప్పినట్టుగా అంటూ వేస్తూ ఉండండి. ఓం ఐం వద వద వాగ్వాదిన్యై స్వాహ ఓం ఐం వద వద వాగ్వాదిన్యై స్వాహ ఓం ఐం వద వద వాగ్వాదిన్యై स्वाहा ओम ऐं वद वद वाग्वादिन्यै स्वाहा ओम ऐं वद वद वाग्वादिन्यै स्वाहा ओम ऐं वद वद वाग्वादिन्यै स्वाहा ओम मेधां विद्यां प्रयच्छ ओम ऐं महासरस्वत्यै नमः मह्यं मेधां विद्यां प्रज्ञां प्रयच्छ ओम ऐं मह्यं मेधां विद्यां प्रज्ञां सरस्वत्यै नमः मह्यं मेधां विद्यां प्रज्ञां प्रयच्छ ओम ऐं महासरस्वत्यै नमः मह्यं मेधां विद्यां प्रज्ञां प्रयच्छ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు రావడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. సత్యస్కార నైవేద్యం ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे नमः देवसत्त्वागतवे पिनो बाहुभ्यां पूष्णोत्साभ्यां मादधे श्री महासरस्वती देवताभ्यो नमो नमः सत्यस्काल విద్యార్థులు వచ్చిన పేరెంట్స్ కి చైర్లు ఖాళీ చేసి మీ చైర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, బీ కేర్ఫుల్. మూత పెట్టేసి नागवल्लीतलेहितं सचूर्णं जालकीयुक्तं ताम्बूलं प्रतिगृह्यतां भूगिप्रताम्बूलं समर्पयामि कर्पूरमङ्गलनीराजनम् ॐ सम्भ्राजञ्च विराजञ्च विष्णोर्याजनो गृहलक्ष्मीराष्ट्रस्यां केत्तया सुजामहे हिरण्यपात्रं मधो पूर्णं ददाति मधुभ्यो सामेति एकदां ब्रह्मणमुपहरति एकदेव यजमानायुस्तेजो ददाति चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमीश्वरीं चन्द्रसूर्याग्नि सर्वाभां श्रीमहालक्ष्मीरुपास्महे धनमग्निर्धनं वायुधनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमस्तुते श्रीमहासरस्वती देवताभ्यो नमो नमः कर्पूरमङ्गलनीराजनं सन्दर्शयामि मानो हिंसी जातवेदोगाविष्णुं विभुषं जगद अभिभ्रदग्न आगैस्न्यामा परिपादय
मानवै जगदम् अभिप्रदग्न आगै श्रियामा परिपादय ॐ वेदाहमेदं पुरुषं महान्तं आदित्यवर्णं दशस्तु भारे सर्वाणि रूपं चित्रधीतः नामानि सर्वान् शिवदं यदा जातवेदसे सुनवामसो ममरादियतो निदहादिवेदः ब्रह्मवत्ने च धीमहि तन्नो वाणी प्रचोदयात् అందరు కూడా కాశ్మీర పురవాసిని భక్త్యా నిత్యం ప్రార్థయే వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే సరస్వతి హంసవాహ సమాయుక్త విద్యాదాన కరీ మమ ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదా దేవి చతుర్థం హంసవాహిని పంచమం జగదీఖ్యాతం షష్ఠ వాగీశ్వరి తథా కౌమారి సప్తమం ప్రోక్తం అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరి బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః పరమేశ్వరి సా మే వసతు జుహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతి. అంటే అమ్మవారు మన నాలిక మీద ఎప్పుడు కూడా ఉండి నమస్కరోమి ధ్యానావాహనాది షోడశోపచార పూజనేన భవతి సర్వాత్మికే శ్రీ మహాసరస్వతీ దేవత సుప్రీత సుప్రసన్నో. అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం ఇప్పుడు పరిసమాప్తమైపోయింది. ఒకసారి అమ్మవారిని ఇంతవరకు మనం పిలిచినాం, అన్ని కార్యక్రమాలు చేసాం. ఆమె ఎప్పటికి మన దగ్గరనే ఉంటుంది కాబట్టి కదిలించడానికి చిన్న మంత్రంతో అమ్మవారికి ఓం యజ్ఞేన యజ్ఞమయ అక్షత తీసుకొని దాని మీద వేసి మనం పూజ చేసాం కదా. బుద్ధాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీం అభయదాం జాఠ్యాంధకారావహం స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః హస్తాని ధర్మాని ప్రథమాన్యాసన్న తేహనాకం మయమానస్య జంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాः. అక్షతలు వేయండి. శ్రీ మహాసరస్వతీ దేవతాభ్యో నమో నమః. యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. यो वैतान् ब्रह्मणो वेद अमृतेनामृतां परि तस्मै ब्रह्म च ब्रह्मा च आयुकीर्तिं प्रजां ददुः. अग्निरिव शुचिर्भव आदित्यादिवतेजो भव विष्णुर्व श्रीमान् भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव. इमे श्रिये पद्महस्ते सुखं देवक्षस्थले पुण्यसुजायमानै प्रमोदमानैरभिमन्यमानै पुत्रैः पौत्रैः श्रीवर्धतां दीर्घमायुः. पुनस्त्वादित्या रुद्रा वसवः
A small announcement for students. పూజ ఇంతటితో ముగిసింది. తల్లిదండ్రులు, విద్యార్థులు ఎక్కడున్న వాళ్ళు అక్కడే లేచి నమస్కారం చేసుకొని కూర్చోవాల్సి ఉంటుంది. లంచ్ తర్వాత పాద పూజ కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది. పాద పూజ అనేటువంటిది మీకు ఎక్కువ టైం తీసుకో, ఒక 15-20 నిమిషాలు ఉంటుంది. ఆ తర్వాత మీకు రెస్ట్ అనేటువంటిది లభిస్తుంది. వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ లంచ్కి వెళ్ళగానే వాలంటీర్స్ యూ షేప్ లో చైర్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది నేను చెప్పింది? యూ షేప్. ఇప్పుడు పైకి లేచి చదువుల తల్లిని నమస్కరించుకోవాల్సిందిగా కోరడమైనది. పేపర్లో చుట్టూది అన్ని దానాల కన్నా అన్నదానం అనేటువంటిది గొప్పది. కాబట్టి మేమైతే మీరందరూ కూర్చోవచ్చు. మేమైతే విద్యాదానాన్ని అందిస్తున్నాం. మరి మనకి ఆకలిగా ఉన్నటువంటి అన్నార్థులకు అందరికీ కూడా మన తాత నేటి శ్రీ గౌరవనీయులైనటువంటి సోమిరెడ్డి గారి చలవ వలన ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ బిల్డర్స్ వారి దయ వలన మనకి ఈరోజు గొప్పదైనటువంటి మహా మనస్సును చేసుకొని మా విద్యార్థులకి కడుపు నిండా వచ్చినటువంటి మంత్రం చెప్పాను నేను. ఓం ఐం మహాసరస్వతి నమః. ఎవరైతే ఉన్నారో ఒకసారి హాల్లోకి వెళ్ళి ఆ మంత్రాన్ని అనుకుంటూ డైనింగ్ హాల్లోకి వెళ్ళండి. ఫుడ్ కమిటీ వాళ్ళు ఒకసారి కదా ఆ బొట్టును ధరించండి. అక్కడ అన్ని ఏర్పాటు చేయండి. అలాగే ఆ పేపర్లో ప్యాక్ చేసేసుకోండి. పెన్ను తీసేసుకొని ప్రతిరోజు కూడా ఈ యొక్క కుంకుమను మీరు చెప్పిన మంత్రంతో గోకుల కృష్ణ స్టూడెంట్స్ ఒకసారి అమ్మవారి ఈ యొక్క సమస్తమైనటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి కనుక అయిపోయినప్పుడల్లా కూడా దానికి మళ్ళా కొంచెం కలుపుతూ ఉంచుకోండి. 10th వాళ్ళందరూ వినండి అమ్మా. చక్కగా ప్యాక్ చేసుకొని నిదానంగా ముందు పెన్ను తీసుకోండి. పెన్ను అంతా ఉన్నదంతా పేపర్లో ఇట్లా అనుకోండి. ఆ పూలతో సహా ప్యాక్ చేయండి. ఎక్కడా కింద పడేయద్దు. మంచిగా పట్లా కట్టండి. పుట్నాల్లాగా కట్టండి. మాట్లాడద్దు. ఆ పెన్ను నేను చక్కగా భక్తిగా మీ జేబులో పెట్టుకోండి. ఆ పెన్ను మీకు విజయాన్ని ప్రసాదించాలని కోరుకోండి. మామూలు విజయం కాదు, 10కి 10. చెప్పండి అందరు ఎన్ని రావాలి? మళ్ళా మన స్కూల్ రిజల్ట్ చెప్పండి. ఎంత పర్సెంట్ రిజల్ట్? 10/10. ఓకేనా? అది మనస్ఫూర్తిగా కోరుకోండి. అందరూ అన్ని ప్యాక్ చేస్తున్నారమ్మా. ప్యాక్ చేసుకుని నిదానంగా ముందు గర్ల్స్ ఇటువైపు నుంచి దిగండి. ఈ యొక్క చిన్న గ్యాప్ లో మా విద్యార్థుల ద్వారా ఒక చిన్న నృత్య రూపకం అనేటువంటిది ఉంటుంది. గోపికలు గోపాలుడు మన యొక్క ట్రెడిషన్ ని చాటడానికి మీ ముందుకు వస్తున్నారు. 6th క్లాస్ గ్రూప్ స్టూడెంట్స్ ఒకసారి గట్టాను. గోకుల కృష్ణ, గోపాల కృష్ణ. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా. మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా. పదుగురి నిందలతో పలుచని కాకయ్యా. నిలవని అడుగులతో పరుగులు చాలయ్యా. జయ కృష్ణ 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 హరే. జయ కృష్ణ 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 హరే. గోపాల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా. కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా.
అతిథులు నిర్మల్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఒకసారి గట్టిగా స్వాగతం సుస్వాగతం సార్, మా ఆహ్వానాన్ని మన్నించి మా విద్యార్థులను దీవించడానికి వచ్చినందుకు. అలాగే ఇందు గలడందు సందేహంబు వలదుంటి పంతులు శ్రీ శ్రీనివాస్ గారికి మా పాఠశాల తరపున, ఉపాధ్యాయుల తరపున, ప్రధానోపాధ్యాయుల తరపున మరొకసారి గట్టిగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకు మా పాఠశాల రుణపడి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ కేటాయించబడినటువంటి హాల్ ఉంది, డైనింగ్ హాల్ ఉంది. దయచేసి అక్కడికి వెళ్ళి రైట్స్ భోజనాన్ని స్వీకరించగలరని మా పాఠశాల కోరుతుంది. ఇన్ షార్ట్ మన యొక్క ప్రోగ్రామ్ మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది. అంతవరకు మనం లంచ్కి వెళ్ళేసి వద్దాం. థ్యాంక్ యూ సార్.